మాకు ఓనమాలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి పొన్నం ప్రభాకర్ శ్రీరాబాబు గారు కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా 7-8 మంది మంత్రులు బాగా బలంగా నా మీద విమర్శ చేస్తూ ఉన్నారు. అందులో మా పొన్నం ప్రభాకర్ అన్న కూడా చేస్తున్నారు. అయితే ప్రభాకర్ అన్నకు అర్థం కావాల్సింది ఏంటంటే మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్తోని అత్యధికంగా లాభపడేది పొన్నం ప్రభాకర్ అన్నని. ఒక దళిత్ ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నారు, సీతక్క కూడా డిప్యూటీ సీఎం ఇచ్చేటటువంటి ఆలోచన ఏదో నడుస్తుందట. అట్లనే పొన్నం ప్రభాకర్ అన్న కూడా మనం డిమాండ్ చేస్తాం కదా, రేపటినాడు బీసీల వాటా అడుగుతాం. ఎక్కువ రాజకీయంగా లబ్ధి పొందేది వాళ్ళే. కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్నకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ కోనమాలు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదన్నా, కాకపోతే తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా మేము తెలంగాణ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరితే అత్యధికంగా లాభపడ్డది మీలాంటి వాళ్ళే. కాంగ్రెస్లో ఉన్న టీడీపీలో ఉన్న ఆనాడు తెలంగాణ నాయకులు ఉండాలి అంటేనే మీరు లాభపడ్డారు. ఇవాళ కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోరుతా ఉన్నామంటే, ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ అధికారం రావాలని కోరుతా ఉన్నామంటే లాభపడేది మనమే కదా. రేపటి నాడు వైస్ ఛాన్సలర్ నియామకాలు ఉన్నాయి, ఖచ్చితంగా అందులో బీసీలకు వాటా ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్టేట్ మన ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఫస్ట్ టైం ఒక దళిత్కి మేము చైర్మన్గా చేసినాం. మంచి పని చేసి వాళ్ళు కంటిన్యూ చేసినారు మా లింబాద్రి సార్ని. అట్లనే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫస్ట్ టైం ఒక యాదవ్ బిడ్డకి ఇవ్వడం జరిగింది వైస్ ఛాన్సలర్. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వచ్చేటటువంటి నియామకాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 60 రోజుల్లో సామాజిక దృక్కోణం అనేటటువంటిది కనబడడం లేదు. మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని, సూచన చేయమని కోరినారు ప్రతిపక్షాల నుంచి. ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా భారత్ జాగృతిగా బీఆర్ఎస్ పార్టీగా మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. వారు మేల్కొని వెంటనే మంచిగా బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తే బాగుపడేది మా పొన్నం ప్రభాకర్ అనే కదా, నాకైతే రాదు కదా పదవి. మా అన్న కోసమే అడుగుతున్నా. కాబట్టి అన్న అంత కోపం పెట్టుకోవద్దని చెప్పి పత్రికా ముఖంగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే విపక్ష పార్టీ మిమ్మల్ని విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నుంచి మీకు సమర్థిస్తూ వాళ్ళను అటాక్ చేస్తూ రాలేదా, దాన్ని ఎలా చూస్తారు? మీకు సమర్థిస్తూ కానీ మీకు సపోర్ట్ గా మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు కానీ ఎవరు కానీ వచ్చి ఒక తెలంగాణ భవన్లో అసెంబ్లీ పెట్టి వాళ్ళను రివర్స్ అటాక్ చేసిన పరిస్థితి, మిమ్మల్ని డిఫెండ్ చేసిన పరిస్థితి, దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు భారత్ జాగృతి అనే సంస్థ ముందు తెలంగాణ జాగృతిగా ఉండింది. 2006 నుండి టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా 2006 నుండి 14 వరకు 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గాల్లో ఒక రిప్రజెంటేటివ్తో పనిచేసినటువంటి ఒక బలమైన సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ. ఎప్పుడైనా మేము ఇండిపెండెంట్గానే కాల్ తీసుకున్నాం. మేము ఇచ్చినటువంటి కాల్కి ఎట్లా అయితే అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలుస్తామో అట్లానే బీఆర్ఎస్ పార్టీని కూడా ఇన్వైట్ చేస్తూ వచ్చినాం. మొన్న భారత్ జాగృతి అనేటటువంటి పేరు మార్చుకోవడం వెనుక కూడా కేసీఆర్ గారి సూచనే ఉన్నది. నేను సంస్థ ప్రారంభించిందే కేసీఆర్ గారి స్ఫూర్తితో, కానీ వారికి సమాంతరంగా పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో పనిచేస్తే నేను సాంస్కృతిక కోణంలో పనిచేయాలని సమాంతరంగా పనిచేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత భారత్ జాగృతిగా రూపాంతరం చెందిన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలనే నేపథ్యంతో మహిళా బిల్లు ధరణ ఢిల్లీలో చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి కూడా బీఆర్ఎస్ని గెస్ట్గానే పిలిచినాం. 14 పొలిటికల్ పార్టీస్ని దేశవ్యాప్తంగా పిలిస్తే బీఆర్ఎస్ పార్టీని గెస్ట్గా పిలిచినాం. మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పూలే గారి విగ్రహ సాధనల విషయంలో కూడా గౌరవ కేటీ రామారావు గారిని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. వారు దాసోజి శ్రవణ్ గారిని పంపుతామని చెప్పినారు. శ్రవణ్ అన్నకేదో ఆ రోజు ఆరోగ్యం బాగాలేదన్నారు. కాబట్టి ఎవరు వచ్చినారు, మన ఆంజనేయులు గౌడ ఎవరు వచ్చినారు రిప్రజెంటేటివ్గా. సో బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ పిలిచినట్టు పిలిచినాం. మీతో మా రిక్వెస్ట్ ఏంటంటే భారత్ జాగృతి ఇచ్చినటువంటి ఒక ఎజెండాకి అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు తెలుపుతూ వచ్చినాయి. అట్లానే బీఆర్ఎస్ కూడా తెలుపుతారు. సో మా మీద వచ్చే విమర్శలు కూడా భారత్ జాగృతి సంస్థగా మేము తప్పకుండా తిప్పికొడతాం. రాజకీయ పరంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉంటుందో, సపోజ్ రేపు పొద్దున ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వాలనుకోండి అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో, అప్పుడు వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన కేసీఆర్ గారిని, అట్లానే వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. అట్లా లెజిస్లేటివ్ సపోర్ట్ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం. కానీ ప్రతి ఒక్క విమర్శకి జాగృతి సంస్థకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అడ్డుగోడగా నిలవాలంటే కుదరదు. జాగృతి సంస్థకు దానితో ఒక అస్తిత్వం ఉన్నది. ఒక ఇండిపెండెంట్ సంస్థగా ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాం. ఇక ముందు కూడా డెఫినెట్గా పనిచేస్తాం. ఎవరు? ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికి జవాబు చెప్పుకుంటారు. మేము ఇవాళ డిమాండ్ చేసేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు, ప్రజానీకానికి ఒక మాట ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమని? తొందరగా కులాలను గణిస్తాం, 42% లోకల్ బాడీస్లో ఇస్తాం. లోకల్ బాడీస్ ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ కాగానే లోకల్ బాడీస్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే టైం మొత్తం మీరు చూస్తే 4 నుంచి 5 నెలలే ఉన్నది. సో వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తొందరగా ఆర్డర్ ఇచ్చి జనగణన మొదలు పెట్టకపోతే బీసీలకు నెక్స్ట్ 5 ఏళ్ల వరకు కూడా న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు. అందుకనే ఈ ఎజెండాను మేము ముందుకు తీసుకొచ్చి వారిని తొందర పెడతా ఉన్నాం. బడ్జెట్ ఇప్పుడు పెడతారు కాబట్టి ఈ బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఎప్పటికి కూడా జీవితానికి సీఎం కాలేడు, ఆయన నిత్యానందరాజులాగా దేవికి రాజులాగా ఉండాల్సిందే, ఏదైనా చూసుకోవాల్సిందే. అంటే ఇట్లా ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి, సామాజిక కోణాన్ని పక్కన పెట్టి, పరిపాలన మీద నుంచి దృష్టి మరల్చడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఎటుపడతాడు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మేము డీసెన్సీ లిమిట్స్లో ఉండి మాట్లాడుతున్నాం. వారు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి లాగా ఉన్నదండి. నిజంగా కూడా ముఠామేశ్వరానే మాట్లాడింది ఆయన. బొంద పెడతా, పాతి పెడతా, ఎందుకంటే అయిపోయింది కదా, ప్రజాక్షేత్రంలో నిర్ణయం వచ్చేసింది. వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, డీసెంట్గా మాట్లాడాలి, విషయం మీద విమర్శ చేయాలి. మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి, బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న బాగా పాపం ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో చూపించారు. ఏం మాట్లాడినరు నిన్న? మమ్మల్ని ఎవరో పడగొడతారట అన్నారు. మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు, మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలుబట్టి పడగొడతారు. మొన్న మీరు మీ అనుంగు శిష్యుడు అద్దంకి దయాకర్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వెనక్కి తీసుకునేలాగా మిమ్మల్ని ప్రెజర్ చేసి నల్గొండ నాయకులు ఎవరనేది మొత్తం ప్రపంచం అంతా తెలుసు. అదే నల్గొండ నాయకులు, అదే ఖమ్మం నాయకులు రేపు మిమ్మల్ని పడగొడతారు. కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా, ఇయ్యాలో ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ముఖ్యమంత్రి ఉంటాడు. మాకు అవసరం లేదు, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, ప్రతిపక్షంలో ఉంటాం, నిరంతరం వాళ్ళకి గుర్తు చేస్తుంటాం మీరు చేయాల్సిన పని ఏందని. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అన్నది మాకెందుకంటే. చేయమంటావు వద్దంట. పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఫాలో అవుతాం. అంటే మా సొంత నిర్ణయాలు ఉండేవి కదా బ్రదర్. మా పార్టీ కొంచెం డిసిప్లిన్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు కదా. మేమే ప్రకటించుకోం కదా. సాఫ్ట్ హిందుత్వ కానీ లేకపోతే పూలే విగ్రహం అంతా కూడా పార్టీకి కొంత ఇబ్బందికరంగా మాట్లాడాల్సింది. టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా అంటారా? మిమ్మల్ని తీసుకుంటారా? ఏదంటారా? అంతే. ఓకే, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే మీరు మొన్న జరిగినటువంటి గద్దర్ సంస్మరణ సభకు సంబంధించి కలిసి ఆయన కొన్ని స్టేట్మెంట్ చేశారు, మీకు కాల్ చేశారని ఆయన రకంగా మాట్లాడారు. నిజంగా మీకు కాల్ చేసి అడిగారా పూలే విగ్రహం గురించి మద్దతు కోరారా? ఇట్లా 40-50 మంది ఇప్పుడు ఎట్లుందో రూమ్ అట్లనే ఉండే, అందరి ముంగటనే స్పీకర్ ఫోన్లే మాట్లాడిన అందరితో. నేను సార్ మీరు మాట్లాడండి, ఎందుకు మాట్లాడే భయం ఏమి, మంచిగా మాట్లాడినా చెప్తా. అందరిని ఇన్వైట్ చేస్తాను కదా. ఎంతమంది? 16 మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేసి అందరినీ మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేసినాం. అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాం. వచ్చేటోళ్ళు వచ్చి రానోళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. మనం పిలిచేటోళ్ళని అందరినీ అయితే పిలిచినాం మర్యాదపూర్వకంగా. देखिए, मैं तो पर्सनल तौर पे बराबर प्रोटेस्ट करूंगी, क्योंकि प्रियंका मैडम आज तक जिंदगी में सरपंच भी नहीं बन पाए, उन्होंने कहीं से कंटेस्ट नहीं किया और फिलहाल इस वक्त तेलंगाना स्टेट में उनके पास कोई प्रोटोकॉल नहीं है. अगर गवर्नमेंट के तरफ से कोई प्रोग्राम ऑर्गेनाइज करके गवर्नमेंट के डायस पे उनको बुलाते हैं तो हम जरूर प्रोटेस्ट करेंगे, क्योंकि आज हर जिले में जो कांग्रेस के मंत्री जाते हैं, हमारे एमएलए को प्रोटोकॉल कहीं नहीं दे रहे, हमारे सरपंच को प्रोटोकॉल नहीं दे रहे, हमारे जेडपीटीसी को प्रोटोकॉल नहीं दे रहे. आप यहाँ लोकल बीआरएस पार्टी को हर जगह प्रोटोकॉल में इंसल्ट करते हो और ऐसे शख्सियत को बुलाना चाहते हो जिनके पास कोई प्रोटोकॉल नहीं है. हम जरूर प्रोटेस्ट करेंगे बीआरएस पार्टी की तरफ से. एज अ पर्सनल लेडीज का जो प्रोग्राम इनॉग्रेट करे, अच्छी बात है. सोनिया मैडम को बुलाओ भाई, वो एमपी है, एटलीस्ट इट मेक्स सेंस. राहुल जी को बुलाओ, वो एमपी है, इट मेक्स सेंस. वाई प्रियंका गांधी? If you want to promote your own leader, you can do it in your party meeting, not on a government platform. We will certainly protest. Congress is telling they might be fielding either Sonia Gandhi here from Telangana in the MP elections. What do you have to say about it? We will welcome them. We are very happy.